హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్. ఈరోజు వీడియోలో మినపప్పులు లేకుండా అసలు ఎటువంటి పప్పులు వాడకుండా సొరకాయ ఇడ్లీ రవ్వతోటి అప్పటికప్పుడు ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈనో సోడా లాంటివి కూడా అవసరం లేదు. ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఎప్పుడు చేసే పప్పుల ఇడ్లీలు కాకుండా ఇలా ఒకసారి వెజిటబుల్ ఇడ్లీ ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చేయడం కూడా చాలా సులభం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సొరకాయతోటి ఇడ్లీ చేయడం కోసం చిన్న ముక్క సొరకాయని తీసుకుని పైన ఉండే స్కిన్ని పీల్ ఆఫ్ చేసేసుకుని లోపల ఉండే గింజలను కూడా తీసేసుకోవాలి. లేత సొరకాయను ఉపయోగిస్తున్నట్లయితే గింజలు తీయాల్సిన అవసరం లేదు, గింజలతో సహా వేసుకోవచ్చు. గింజలు తీసేసుకున్న తర్వాత వాటిని శుభ్రంగా కడిగి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా తురుముకోవాలి. తురుముకున్న సొరకాయను ఒక కప్పుతోటి కొలిచి తీసుకోండి. నాకు ఇక్కడ 1 కప్పు వరకు సొరకాయ తురుము వచ్చిందండి. ఇప్పుడు ఈ సొరకాయ తురుమును పక్కన పెట్టుకుని మరొక బౌల్ని తీసుకుని అందులోకి ఏ కప్పుతో అయితే సొరకాయ తురుమును తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు ఇడ్లీ రవ్వను తీసుకోవాలి. మనం రెగ్యులర్గా ఇడ్లీ చేసుకోవడానికి ఉపయోగిస్తాం కదండి ఇడ్లీ రవ్వ, అదే రవ్వను 1 కప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వలోని డస్ట్ అంతా పోయేలాగా 2-3 సార్లు వాటర్తో క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఈ రవ్వలోని వాటర్ మొత్తాన్ని చేతులతోనే బాగా పిండేసుకుని ముందుగా తురుము ఉంచుకున్న సొరకాయ తురుములోకి ఈ రవ్వను వేసుకోవాలి. సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిండి పల్చగా అవ్వకుండా ఉండడం కోసం రవ్వలో నుంచి ఇలా నీరు మొత్తాన్ని తీసేసుకుని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 ఇంచు వరకు అల్లం ముక్కలు, కారానికి తగినట్లుగా 2 లేదా 3 పచ్చిమిరపకాయల ముక్కలు, సన్నగా తరిగిన ఒక రెమ్మ కరివేపాకు, అలాగే గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి. వీటితో పాటుగా 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి. కొబ్బరి పొడి పూర్తిగా ఆప్షనల్ అండి. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, లేదంటే స్కిప్ చేసినా కూడా పర్వాలేదు. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని ముందు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే రవ్వను సొరకాయ తురుమును తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు చిక్కటి పెరుగును వేసుకోవాలి. పెరుగు కొంచెం పులుపు ఉంటే టేస్ట్ బాగుంటుంది. మజ్జిగను వేసినట్లయితే బెటర్ కన్సిస్టెన్సీ పల్చగా అయిపోతుంది. కొంచెం చిక్కగా ఉండే పెరుగును వేసుకున్నట్లయితే కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక 15 నిమిషాల పాటు ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూసినట్లయితే పిండి కొంచెం గట్టి పడుతుంది. ఇలా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పోపును వేసుకోవాలి. ఆవాలు, శనగపప్పు, మినపప్పు, అలాగే కొద్దిగా ఇంగువను కూడా వేసుకుని కలుపుకున్న తర్వాత ఆ పోపు మొత్తాన్ని రవ్వలోకి వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా పప్పు దినుసులు, ఇంగువ వేసి పోపు వేసుకోవడం వల్ల ఇంగువ ఫ్లేవర్ తోటి టేస్ట్ మరింత బాగుంటుంది. అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఇలా కొంచెం గట్టిగా ఉండేటట్లే చూసుకోండి. ఈ పిండికి ఈనో, సోడా లాంటివి ఏమీ అవసరం లేదండి. వెంటనే ఇడ్లీలు వేసేసుకోవచ్చు. ఇడ్లీ ప్లేట్స్ని తీసుకుని వాటికి నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పిండిని ఇడ్లీ ప్లేట్స్లో వేసుకోవాలి. ఈనో, సోడా లాంటివి ఏమి వేయం కాబట్టి ఈ ఇడ్లీలు మరీ ఎక్కువగా అయితే పొంగవండి. మనం ఎలా అయితే వేసామో వాటి మీద మరి కొంచెం మాత్రమే పొంగుతాయి. ఇలా అన్ని ప్లేట్స్లోకి ఇడ్లీ పిండిని వేసుకున్న తర్వాత ఇడ్లీ గిన్నెలోని నీళ్లు మరుగుతున్నప్పుడు ఇడ్లీ రేకులను పెట్టుకుని మూత కూడా పెట్టుకుని మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకుని 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి. చేతికి ఏమి పిండి అంటుకోకపోతే ఇడ్లీలు ఉడికిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత ఇడ్లీ రేకుల్ని బయటకు తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీలు ఎంతైతే సాఫ్ట్గా ఉంటాయో ఇవి కూడా అలాగే ఉంటాయండి. ఈనో, సోడా వేయకపోయినా కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. అలాగే వీటిని ఏదైనా స్పైసీగా ఉండే చట్నీతో సర్వ్ చేసుకున్నట్లయితే మరింత టేస్టీగా ఉంటాయి. ఇడ్లీ పిండి, దోస పిండి లేనప్పుడు ఇంట్లో సొరకాయ ఉన్నట్లయితే ఇలా ఒక్కసారి సొరకాయ ఇడ్లీని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే
బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.